లొకేషన్ లో ఏమైనా? నేను ఆయనతో నాకు మంచి సూపర్ ఆయనతో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయినా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఫస్ట్ ఆయన డైరెక్షన్ లో క్యారెక్టర్ చేశాను, శంభో శివ శంభోలో నేను క్యారెక్టర్ చేశాను. ఆయన మేకింగ్ స్టైల్ కానీ అంటే క్లారిటీ ప్రాక్టికాలిటీ ఆ రెండు బాగా ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకి ఏం కావాలని తెలుసు నీట్ గా. ఆయన మనది కూడా మనకి ఏదన్నా కొంచెం స్టిఫ్ అయితే ఆయనే చెప్పి ఇలా అయితే బాగుంటుందా అని, మనం ఏదైనా ఇలా బాగుంటుందా సార్ అంటే నచ్చితే ఇలా బాగుంది చేయమని, అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా అనిపిస్తారు మనకి. ఆయన డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఆయన కెప్టెన్, మనం ఏదో అంటే మనం భయపడితే అలా ఉండదండి. ఆయన యాజ్ ఎ ఫ్రెండ్ గా, ఆయన ఒక ఫ్రెండ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన ఆ పని చేస్తూ మన ఈ పని చేయమంటే ఎలా ఈజీగా చేస్తాం, అలా నేను ఆయన దాంట్లో చేశాను. తర్వాత ఆర్టిస్ట్ గా ఆయనతో కలిసి చేశాను. సో నాకు 2 ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయి ఆయనతో. ఆయన ఉంటే నాకు ఒక ధైర్యం, అంటే మీన్స్ ఒక తృప్తి, ఒక ధైర్యం సెట్ లో. మీరు ఫస్ట్ టైం చూసిన సినిమా షూటింగ్ ఏది? మీ షూటింగ్ కాకుండా మీరు షూటింగ్ అనేది ఫస్ట్ చూసింది. నేను కేరళలో ఒకసారి ఏదో మోహన్ లాల్ సినిమా షూటింగ్ ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ షూటింగ్ దట్ ఐ సా. అంటే అది కూడా చాలా దూరం నుంచి ఎక్కడో. ఫస్ట్ షూటింగ్ రాంపంట్లో యాక్ట్ చేసినప్పుడు వెళ్ళి చూశాను. దాని తర్వాత ఒక స్కూల్లో ఏదో స్కూలే అనుకుంటా, స్కూల్ చదువుకున్నప్పుడు చెన్నైలో ఈగా థియేటర్ ఒకటి ఉంది, అక్కడ యాక్టర్ హీరో భరత్ ఉన్నారు కదా, తన సినిమా షూటింగ్ జరుగుతుందంటే వెళ్ళాము. వెళ్తే అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరు కలిపి అమ్మ ఇట్రా అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అంటే మేము ఏదో షూటింగ్ చూడడానికి వచ్చామని, అంటే అక్కడ వెనకాల అలా నడుచుకుని వెళ్ళమా చెప్తే ఏం చేయాలండి అలా ఊరికి 4 సార్లు నడిచాను చేస్తే నేను యాక్ట్ చేశా. అంటే లైక్ అమ్మా ఈ రోజు మీకు 200 300 ఎంత ఇచ్చాను, లైక్ నేను షూటింగ్ చూడడానికి వచ్చాను కదా, పర్లేదు సరే ఓకే యాక్ట్ చేశాను కదా అయిపోయింది అన్నట్టు. అలాగా చూడడానికి వచ్చిన దానికి 200 రూపీస్ ఇచ్చారు కూడా. యాక్టెడ్ ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. సో ఐ స్టిల్ రిమెంబర్. ఓకే అలాగా సినిమాకి దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ లాగా నేను ఐ యాక్టెడ్ యాజ్ ఎ జూనియర్ యాక్టర్ కూడా అని చెప్పుకోవచ్చు గొప్పగా.